మేడం ఈ కవిత బెయిల్ ఇష్యూలో సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. పొలిటికల్ కామెంట్స్ తర్వాత మాట్లాడదాం. రెండో క్వశ్చన్ అది. ఫస్ట్ క్వశ్చన్ ఇది. సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. అసలు ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేయడం, ఆ సాక్షులనే మళ్ళీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళే సాక్షులుగా ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం, ఇదంతా కరెక్ట్ కాదు. ఇది పిఎంఎల్ఏలో ఇట్లా నడవదని చెప్పిండ్రు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇన్వెస్టిగేషన్ దగ్గరకు వచ్చింది సార్. ఇప్పుడు కవిత బెయిల్ ఎట్లొచ్చింది, వీళ్ళు కలిసిండ్రా, వీళ్ళకు ఇందులోకి విలీనం అవుతుండ్రా, వాళ్ళు ఇందులోకి వచ్చేస్తుండ్రా అనేది పిచ్చి పొలిటికల్ డిస్కషన్ తప్ప ఇంకా ఏం లేదు. కవితకు బెయిల్ ఎప్పుడో అప్పుడు రావాల్సిందే, ఎందుకంటే తను ఒక అండర్ ట్రయల్. సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ గురించి కమెంట్ చేసింది. అవును, ఈడీ, సిబిఐ ఈడీ కలిసి ఒక కేసు ఉన్నప్పుడు కలిసి పనిచేస్తారు. సాక్షులు ఇందులో సాక్షులు అందులో సాక్షులు ఉంటారు, అందులో సాక్షులు ఇందులో సాక్షులు కూడా ఉంటారు, ఎందుకంటే కేసు అయితే వేరు కాదు కాబట్టి. అందుకోసం తను అండర్ ట్రయల్గా ఉన్నప్పుడు పిఎంఎల్ఏ చట్టంలోనైనా రెగ్యులర్ క్రిమినల్ లాలో ఏముంటుంది? బెయిల్ ఇవ్వడానికి ఫ్లైట్ రిస్క్, పారిపోవద్దు, ఎవిడెన్స్ ట్యాంపరింగ్, విట్నెస్ ఇంటిమిడేషన్. ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయకుండా విట్నెసెస్ని, ఇంకో విట్నెసెస్ ఉంటే వాళ్ళని ఇంటిమిడేట్ చేసే శక్తి ఉన్నదా అనేది చూస్తారు. మనకు అన్నీ ఉండే, అంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉండే, విట్నెసెస్ని ఇంటిమిడేట్ చేసే శక్తి సామర్థ్యం కూడా ఉండే. అది దృష్టిలో పెట్టుకొని కవితకు ఇప్పటివరకు బెయిల్ ఇవ్వలేదు. అండ్ పిఎంఎల్ఏ చట్టంలో ఇంకొక అడిషనల్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ఈడీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన దాకా జడ్జ్ ఫస్ట్ ఈడీ ఆఫీసర్ని అడుగుతాడు, మీ ఇన్వెస్టిగేషన్ మీ సాటిస్ఫాక్షన్ ప్రకారం కంప్లీట్ అయ్యి ఉండి మీరు ఫైనల్ రిపోర్ట్ అన్న ఛార్జ్షీట్ అన్న ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడే వాళ్ళు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మొన్న మనీష్ సిసోడియా ఈజ్ అక్యూజ్ నంబర్ 1. ఆయన ఎక్సైజ్ మినిస్టర్ ఉండే. ఆయనకు 1.5 years తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్, ఆయన పాత్ర మీద ఉన్న ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, బెయిల్ ఇచ్చేసిండ్రు. కవిత అసలు బెయిల్ ముందొచ్చినా ఇంకొన్ని రోజులకు వచ్చినా ఇప్పుడు ఈ టైంలో ఇట్స్ అ న్యాచురల్ దిస్ థింగ్. ఆమె పాత్రకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతే ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత కవిత కన్విక్ట్ అవుతుందా, ఎక్విటల్ అవుతుందా అంటే ఈమెకు దీంతో అదంతా తర్వాత. కానీ అండర్ ట్రయల్స్ని జైల్లో కేసులు అయిపోయేంత వరకు లేకపోతే సదా జైల్లో ఉంచడానికి అయితే వీల్లేదు కదా. ఇది కవితకైనా వర్తిస్తుంది, సాధారణ మానవునికి అంటే లైక్ జైల్లో ఉండేటోనికైనా వర్తిస్తుంది. సో ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. దీంట్లో పొలిటిసైజ్ చేసేది ఏమీ లేదు. కానీ పార్టీలు ఇష్టం వచ్చినట్టు పొలిటిసైజ్ చేసుకుంటున్నాయి. అది వాళ్ళు ఎట్లాగో చేసే పని. సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది సీఎం మీద. అదే అంటున్నా, సుప్రీంకోర్టే అంటుంది కదా, సిబిఐ ఈడీ ఇంత టైం తీసుకున్నది అని అంటే ఇట్స్ అ కాంప్లికేటెడ్ కేస్. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడి నుంచి ఢిల్లీ నుంచి, తెలంగాణ, ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి పంజాబ్కి వెళ్ళి గోవాకు ఎన్నెన్ని షెల్ కంపెనీస్, మనీ ట్రయల్ ఎట్లుంది అదంతానైతే చూసుకోవాలి కదా. అండ్ బికాజ్ ఇట్స్ ద సేమ్ కేస్, పిఎంఎల్ఏ ఈ డబ్బుల గురించి చూస్తుంది, సిబిఐ దీన్ని క్రిమినల్ కాన్స్పిరసీ గురించి చూస్తుంది. సో దీంట్లో విట్నెసెస్, నిందితులు అందరూ సేమే ఉంటారు. సో ఇట్స్ అ న్యాచురల్ ప్రోగ్రెస్. దీంట్లో హఠాత్తుగా ఇదైపోయింది, లేకపోతే ఆయనకు 1.5 years తర్వాత వచ్చింది, ఈమెకు 5 నెలలకే వచ్చింది, 6 నెలలకే వచ్చింది అని కాన్స్పిరసీ థియరైజింగ్ మనుషులను పిచ్చోళ్ళని చేసుడు తప్ప ఇంకేం లేదు. Right, madam. Thank you very much. Thank you.